నమస్తే. అమరుల టాపిక్ అలాగే ఉద్యమకారులకు కాంగ్రెస్ ఏం చేసిందనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు అన్నయ్య గారు ఉన్నారు. కదా అన్నయ్య గారు, నమస్కారం. నమస్తే. అంటే మొదటిగా మనందరం కూడా మాట్లాడుకోవాల్సింది, ఎందుకంటే పాలకులకైనా మీడియాకైనా ఒక ఆలోచన ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ సర్కారు అని మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సర్కారు కాదు, ఇది తెలంగాణ సర్కారు. కాంగ్రెస్ పార్టీ సర్కారు అయితే మాకెందుకు? కాంగ్రెస్ వాళ్ళు భజన చేసుకొని కింద పడిని మీద పడిని గాంధీ వాళ్ళ కుర్చీలు వాళ్ళ కొట్టుకొని దండలు వేసుకొని ఊరేగింపులు చేసుకొని గాడిదలు గుర్రాలు ఒంటెలు దేని మీద ఊరేగని మాకు సంబంధం లేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సర్కార్. ఇది తెలంగాణ ప్రభుత్వ సర్కార్ అన్నప్పుడు ఇది 4 కోట్ల ప్రజలకి ప్రతినిధి. ఓట్లు వేసిన వాళ్ళకి ప్రభుత్వం జవాబుదారే, ఓట్లు లేని వాళ్ళకి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి, ఓటు హక్కు లేని వాళ్ళకి కూడా ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. అట్లా ఉండాల్సినటువంటి ప్రభుత్వము ఇదేదో మా ఇంటి ప్రోగ్రాం అన్నట్టు, మా పార్టీ ప్రోగ్రాం అన్నట్టు, మా సొంత ప్రోగ్రాం అన్నట్టు, వెనకడ రాజులు రాజవంశస్థులు కనుక మా జాగీర్లు అనుకున్నట్టు ఈ జాగీరు సమాజం కాదు ఇది, కోటరీల సమాజం కాదు ఇది. కోటరీల సమాజం అనుకున్న కేసీఆర్ ముక్కు నేలకు రాసుకుంటూ మోకాల మీద దేక్కుంటూ తిరిగినా ఎవడు దేక్తలేడు. అహంకారం ఎప్పుడు పనికిరాదు, నిర్లక్ష్యం ఎప్పుడు పనికిరాదు. బాధ్యతతో కూడినటువంటి ప్రజాపాలన చెయ్యాలి. ఇది తెలంగాణ ప్రభుత్వ పాలన. ఇది తెలంగాణ ప్రజల కోసం ఏర్పడినటువంటి పాలకులు వీళ్ళు. ధరణి మీద విన్నపాలు వచ్చినాయి, రేషన్ కార్డుల మీద విన్నపాలు వచ్చినాయి, అప్రజాస్వామిక పాలన మీద విన్నపాలు వచ్చినాయి, కాళేశ్వరం మీద విన్నపాలు వచ్చినాయి, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి ఉద్యోగాల కోసం విన్నపాలు వచ్చినాయి. మాకు ఉద్యోగ నియామకాల కోసం మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కూడా మాకు వెంటనే ఎగ్జామ్స్ పెట్టమని విన్నపాలు వచ్చినాయి. వాటి విన్నపాల మీద వచ్చిన వాటి మీదనేమో చర్యలు లేవు. గేమ్ మీద ఎవడన్నా అడిగిండా? 9.5 సంవత్సరాలు ఈ గేమ్ లేకపోతే ఎవడన్నా చిరటోడు బంద్ అయిందా? లేకపోతే ఎవడైనా ఎందుకు మాకు తీసుకొస్తలేమన్నా అడిగిండా? ఈ ఆరు ఏదైతే వాళ్ళు గ్యారంటీలు అన్నారు కదా, 6 గ్యారంటీల రూపంలో ఉన్న 13 గ్యారంటీలు ఇవేమన్నా ఉన్నాయా? విగ్రహం ఉందా? గేయం ఉందా? లోగో ఉందా? ఎక్కడైనా ఉందా? మరి ఉన్న వాటి గురించి నువ్వు పని చేయవు, లేని వాటిని తీసుకొచ్చి ఇవాళ లేని పని చర్చ పెట్టి తెలంగాణ సమాజం అంతా కూడా అసలు సమస్యల మీద మాట్లాడుకోకుండా, ప్రధాన సమస్యల మీద మాట్లాడుకోకుండా అప్రధాన సమస్యల చుట్టూ తిప్పడానిక? రుణమాఫీ నువ్వు చెప్పినావు మొన్న ఎన్నికల్లో కూడా, దాని మీద మాట్లాడు, దాని మీద పనిచేయి. దాని మీద మాట్లాడినావు, ఏం చేస్తున్నావు చెప్పు. ఉద్యమకారులకి 250 గజాల భూమి వాళ్ళ స్వస్థలాల్లో ఇంటి జాగ కోసం ఇస్తా అని 6 గ్యారెంటీలు అదొక గ్యారెంటీ. దాని మీద ఏం చేస్తున్నావు చెప్పు. ఇదే సందర్భంలో అమరుల కుటుంబాలకు బీఆర్ఎస్ న్యాయం చేయలేకపోయింది, మేము తప్పకుండా అధికారంలోకి వస్తే వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తామని ప్రకటన చేశారు. మరి దానిపైన ఏమైనా ముందు పడే అవకాశాలు నాకు అనిపిస్తున్నాయి. ప్రభుత్వ తీరు ఎట్లా ఉంది? మేము అదే చెప్తున్నాం. మీరు శాసనసభ ఎన్నికలకు ముందు సరే 6 గ్యారెంటీలు అదొక అమరవీరుల కుటుంబాలది లేదనుకోండి, లేకున్నా వాళ్ళు ప్రకటన చేశారు. నా విషయంలో నేను అనుకుంటే అందరూ మాట్లాడిండ్రు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిండ్రు, ఖర్గే గారు మాట్లాడిండ్రు, ప్రియాంక గారు మాట్లాడిండ్రు, ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రముఖ నాయకులు అందరూ మాట్లాడిండ్రు. సరే ఇక్కడ ఈ రాష్ట్ర పిసిసిలో ఉన్న అందరూ మాట్లాడిండ్రు. మరి అమరవీరుల కుటుంబాలకి 6 నెలల కాలంలో గత ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవోలు అడుగుతలేము, కొత్త కోరికలు కోరతలేము, కొంతమ్మ కోరికలు కోరతలేము, పంచపరమాణాలు పెట్టమని అడుగుతలేము. మేము అడుగుతున్నదల్లా కూడా గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే జీవోలు ఇచ్చి అమలు చేయలేదని మీరు మాట్లాడి మీరు తెలంగాణ సమాజం యొక్క మెప్పు పొందిండ్రో, మరి దాన్ని అమలు చేయమని అడగడం తప్ప? కేసులని ఎత్తేయమని అడగడం తప్ప? అది రైల్వే కేసులా, లేకపోతే ఈ కేసులా, ఆ కేసులా పక్కన పెడదాం, కేసులు ఎత్తేయమనడం తప్ప? 2001 ముందు కానీ 2001 తర్వాత కానీ తెలంగాణ ఉద్యమ క్రమంలో అనేక రకాల సమస్యల మీద ఎవరెవరైతే కేసులు పాలైందో వాళ్ళని మీరు చూసి, ఆ కేసులు ఏ స్టేజ్లో ఉన్నాయో చూసి వాటిని ఎత్తేయమని చెప్పి అడుగుతున్నాం తప్ప అమరవీరుల కుటుంబాలు ఏవైతే 2000 పైగా ఉన్న వాళ్ళని ఆదుకోమని అడగడం తప్ప? వాళ్ళే చెప్పారు కదా, గాంధీ భవన్ పిలిపించుకున్నారు కదా అమరవీరుల కుటుంబాలని ఆగమేఘాల మీద. ఖర్గే గారి సమక్షంలోనే వాళ్ళకి హామీలు ఇచ్చారు కదా, గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయమని చెప్పాను కదా. వాళ్ళది ఎంత?
వేల కోట్లు కాదు కదా, 100 కోట్లు కాదు కదా, చిన్న బడ్జెట్ వాళ్ళది. ఇవన్నీ లేవా నీ దగ్గర? బడ్జెట్ లేవు, లంక బిందెలు అనుకొని వస్తే కాలి బిందెలే ఉన్నాయి అనుకుందాం. పిలిచి మాట్లాడడానికి ఏమొచ్చింది సమస్య? ఒక్క పూట నీ ఇంటికి పిలవమంటలేం, నీ ఇంటికి వస్తే వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వమంటలేం, ఛాయ్ ఇవ్వమంటలేం, భోజనం పెట్టమంటలేం. సెక్రటరీ పిలువు. సెక్రటరీ నీ ఆస్తి కాదు. నువ్వు పనికి వాళ్ళందరినీ పిలిచి గంటల కొద్ది మాట్లాడతావు, వాళ్ళకి ఛాయ్లు, టిఫిన్లు, స్వీట్లు అన్నీ పెడతావు. కానీ ఉద్యమకారుల, త్యాగదనుల కుటుంబాలను పిలిచి మాట్లాడడానికి, నీళ్ళు ఇవ్వడానికి నీకు స్థాయి, నీకు నీ దగ్గర కనీసం టైం లేదా? మా డబ్బులు పెట్టుకొని మొన్న మమ్మల్ని పిలిచిండు సెక్రటరీకి. మా కార్లలో మీరు పోలేదా? మేము పోలేదా? ఉద్యమకారులు పలానా రోజు రమ్మని చెప్తే మేము అవసరమైతే బిచ్చం ఎత్తి ఆ కుటుంబాలందరినీ మాకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి తీసుకొస్తాం కదా.